సాడెస్ట్ పార్ట్ ఆఫ్ అడల్టింగ్ ఏంటంటే నో వన్ బిలీవ్స్ యూ వెన్ యూ టెల్ యు ఆర్ సిక్. చిన్నప్పుడు నొప్పిగా ఉందన్న అయ్యో అవునా ఏమైంది అని అడుగుతారు. అట్లీస్ట్ చూశాక అవునో కాదో అని కనుక్కుంటారు. సో పెద్దయ్యాక సిక్ అంటే ఎవిడెంట్గా వాళ్ళ ముందు మనం కనిపించాలన్నమాట. కాళ్ళో చెయ్యో ఇరిగిపోవాలి, లేకపోతే బాగా ఫీవర్ వచ్చి పడిపోతా ఉండాలి, లేదా సెలైన్లు పెట్టించుకోవాలి. ఇందులో ఏదన్నా అయితేనే మనం సిక్ అయినట్టు. నో వన్ రియల్లీ కేర్స్ అబౌట్ మెంటల్ స్ట్రెస్ ఆర్ ఇల్నెస్. అంటే ఒకవేళ మనం డల్గా ఉన్నా సరే మనం కావాలని ఉన్నామని అనుకుంటారు తప్ప వేరే రీజన్స్ కూడా ఉండవు. ఒక్కొక్కసారి ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఈవెన్ లోపల ఎంత యునో వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్ యూ హ్యావ్ టు స్మైల్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కనిపెడితే వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, దాని బదులు మనం మామూలుగా కనిపిస్తేనే బెటర్ అన్న స్ట్రెస్ కూడా ఉంటుంది. సో ఈవెన్ వాట్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్ యూ హ్యావ్ టు ఫేక్ ఇట్ అండ్ స్మైల్ బికాస్ ఆఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్ ఫీలింగ్. ఐ డోంట్ నో ఎవరికన్నా అది అర్థమవుతుందో అర్థం కాదో, కానీ దట్స్ వాట్ ఐ యూజువల్లీ ఫీల్. ఐ హోప్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దట్ ఈవెన్ బీయింగ్ స్ట్రెస్ఫుల్ ఆర్ మెంటల్ ఇల్నెస్ ఈజ్ ఆల్సో అన్ ఇల్నెస్. స్ట్రెస్ ఉంది అంటే వాళ్ళు కూడా దే కాంట్ కోప్ అప్, దే నీడ్ సమ్ టైమ్. ఫర్ గాడ్ సేక్ వై డూ ఈవెన్ సైకియాట్రిస్ట్ ఎగ్జిస్ట్? ఆ డాక్టర్స్ ఉండేదే దానికోసం కదా.